వచ్చేటట్టు కొలుచుకోవాలి. ఏం కాదులే అన్నమాట. కుక్కల మీద అంతా వేసేద్దాం. ఇప్పుడు కలిపేద్దాం. డ్రై పిండి అంటే సో మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ లక్షణ. సో ఈ రోజు మనం ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ టైం అయితే మమ్మీ పెడుతుంది, సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మ్యాంగోస్ మనం ఎంత కొలుచుకోవాలంటే ఏ కప్తో అయినా ఫోర్ టైమ్స్ కొలుచుకోవాలన్నమాట మ్యాంగోస్. సో ఇప్పుడు ఫస్ట్ 4 వచ్చేటట్టు కొలుచుకోవాలి. ఏం కాదులే. సో 1 కప్, ఇలా 3rd కప్ అండ్ 4th కప్ ఫైనల్గా. సో ఇలా 4 కప్స్ వచ్చేటట్టు ఏ కప్ అయినా మెజర్మెంట్ 4 టైమ్స్ రావాలన్నమాట మ్యాంగోస్. కొంచెం పసుపు తీసుకుంటుంది మమ్మీ. నెక్స్ట్ ఆయిల్ కూడా మేము ఇక్కడ పీనట్స్ ఆయిలే వాడతారు ఎక్కువ. సో మేము కూడా పీనట్స్ ఆయిల్ తీసుకొని వాడుతున్నాం. ఏజినగున ఉన్న ఆయిల్ ఎంతమా? ఫస్ట్ 1 కప్ వేసి దాన్ని కలిపి పెట్టుకొని తర్వాత చూపిస్తానని చెప్పి ఆయిల్ అయితే 1 కప్ వేసుకుంటున్నాను. మిక్స్ చేసినాక మళ్ళీ ఇంకా ఆయిల్ పడుతుంది, అప్పుడు ఇంకా వేస్తాం. సో ఎందుకు ఇలా ఆయిల్ మళ్ళీ పసుపు వేసి మిక్స్ చేసుకుంటున్నామంటే, సో ముక్క అనేది ఎప్పటికైనా చెడిపోకుండా గట్టిగా ఉండటానికి ఇలా వేస్తారనమాట కుక్కల మీద అంతా. సో ఇలా ఆయిల్ మళ్ళీ పసుపు కలిపి పెట్టుకున్నాక నీట్గా పక్కన పెట్టుకొని ఇప్పుడు యాక్చువల్ దీంట్లోకి వేసుకునే పౌడర్స్ అన్నీ మెజర్మెంట్తో పాటు చూపిస్తాను. సో 4 కప్స్ మ్యాంగోస్కి 1 కప్ కారం తీసుకుంటున్నాను. ఈ కారం గురించి అందరికి తెలిసే ఉంటుంది, ఓన్లీ ఎండుమిరపకాయల కారం. ఆవు పిండి 3/4 కప్పు తీసుకోవాలి. ఉప్పు, మెంతి పిండి. సో ఇదైతే గల్లుప్పు ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం. 3/4 కప్ తీసుకున్నాం. ఆవు పిండి ఎంత తీసుకున్నామో అంతే దానికి సమానంగా ఉప్పు కూడా తీసుకున్నాం. అటు సైడ్ నుంచి తీయాలి, నేను అటు నుంచి. 1/4 కప్పు చిన్నులపాయలు అన్నమాట వేసేద్దాం. సో ఇప్పుడు కలిపేద్దాం. వీటిలన్నిటినీ నీట్గా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ డ్రై పిండి అంటే కారంని మ్యాంగోస్కి వేసి బాగా నీట్గా మిక్స్ చేసి ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని, ఇప్పుడు ఆయిల్ గురించి చెప్తానన్నాను కదా, ఆయిల్ ఇప్పుడు ఇంకొక గిన్నె, అదే సేమ్ గిన్నెతో ఇంకొక గిన్నె ఆయిల్ ఇప్పుడు పోస్తున్నాను. సో ఇందాకైతే ఆయిల్ వేసుకోవాలని చెప్పాను కదా, అన్నీ మిక్స్ చేసినాక సో సేమ్ కప్ తోటి 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాం. ఫస్ట్ వేసిన ఎంత వేసామో, ఫస్ట్ 1 కప్పు ఆయిల్ వేసాము. సో ఇప్పుడు ఇంకో కప్పు ఆయిల్ వేసుకుంటున్నాం అన్నీ మిక్స్ చేసుకున్నాక. సో టోటల్ 2 కప్స్ ఆయిల్ పట్టింది అనమాట. సో ఆయిల్ అంతా వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాం. సో ఇన్ కేస్ ఆయిల్ అయినా కారం అయినా చాలకపోతే 3rd రోజు మిక్స్ చేసుకుంటాం కదా, ఆ రోజు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ. సో ఇప్పుడైతే నీట్గా కలుపుకొని మేము ఈ డబ్బాకి అయితే స్టోర్ చేసుకుంటున్నాం. తర్వాత ఈ నల్లదాన్ని పెట్టి ఫోటోది మీరు ఒక చాటు తక్కువ ఇటు ఫైనల్లీ మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్. Thanks for watching. Please do like, share and subscribe to my channel. Bye guys.